ఏదైనా మనం యువత కోసం చేస్తే, చదువుకునే విద్యార్థుల కోసం చేస్తే ఒక తరాన్ని మనం నిర్మాణం చేసినట్టు. ఒక తరం కోసం ఆ తరం అభివృద్ధి చెంది అది ఇంకొక తరాన్ని నిర్మించే విధంగా వారికి కావలసినటువంటి మద్దతుని గాని, బలాన్ని గాని, శక్తిని గాని ఇవ్వడానికి పనిచేసినట్టు. చదువుకునేటువంటి విద్యార్థులకు సరైనటువంటి వసతి లేకపోతే ఏ విధంగా చదువుకుంటారు? ఈ రోజు రిజర్వేషన్స్ అనేటువంటివి ప్రత్యేకంగా ఇచ్చి, స్కాలర్షిప్స్ అనేటువంటివి ప్రత్యేకంగా ఇచ్చి వీళ్ళందరూ చదువుకోవాలనే ఆలోచన కానీ, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కానీ, ఆర్డర్స్ కానీ ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలలో ఒక వెల్ఫేర్ స్టేట్ ని మీరు బిల్డ్ చేయాలి. అందుకు సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి కమ్యూనిటీస్కి అన్ని రకాల సదుపాయాలు కల్పించి వారందరినీ కూడా విద్యావంతులు చేయాలి అని రాజ్యాంగం చెప్పిన దానిని, ఆ సూచన తీసుకుని ఎన్నికైనటువంటి ప్రతి ప్రభుత్వం ఈ రకమైనటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉంది. ఈ రోజు మనం మహాత్మా పూలేని, బాబాసాహెబ్ అంబేద్కర్ని నిరంతరం గౌరవించుకుంటూ వారి సేవలు కొనియాడుతూ మనం కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అని అంటే ఎందుకు అనంటే విద్య అనేది ఈ జాతులకి అవసరం. ఎందుకు అవసరం అంటే విద్య అనేది ఉంటే నాలెడ్జ్ అనేది వస్తుంది, నాలెడ్జ్ అనేది ఉంటే మొరాలిటీ అనేది ఉంటుంది, మొరాలిటీ అనేది ఉంటే ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, ప్రోగ్రెస్ అనేది ఉంటే పవర్ అనేది వస్తుంది. పవర్ అనేది లేకపోతే మనం అణిచివేతలో ఉంటాము అని మహాత్మా పూలే చెప్పారు. తరతరాలుగా ఈ వర్గాల మీద ఉన్నటువంటి అణిచివేత పోవాలి అని అంటే మొట్టమొదట మనకు విద్య కావాలి, విద్య నుంచి జ్ఞానం కావాలి, జ్ఞానం నుంచి నైతికత రావాలి, నైతికత నుంచి ప్రగతి రావాలి, ప్రగతి నుంచి అధికారం రావాలి. అప్పుడు మనం ఈ అణిచివేత నుంచి విముక్తి చెందుతామని మహాత్మా పూలే చెప్పినటువంటి సిద్ధాంతాన్ని తీసుకుని డాక్టర్ అంబేద్కర్ ఈ జాతుల విముక్తి కోసం పోరాడారు. ఈరోజు బీసీ హాస్టల్ విద్యార్థులకు సంబంధించిన మెస్, కాస్మెటిక్ చార్జెస్ ఇవన్నీ ఎప్పుడో పెట్టినటువంటివి. ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్లేషన్కి అనుగుణంగా, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా, పెరిగినటువంటి రేట్లకు అనుగుణంగా ఏ వస్తువుని కూడా కొనలేని పరిస్థితి, సరైనటువంటి ఆహారం దొరకని పరిస్థితి చదువుకునే విద్యార్థులు కొత్త తరం ఫేస్ చేస్తున్నారు. వారికి కల్పించాలని ఒక జెన్యున్, ఒక సమంజసమైనటువంటి డిమాండ్తో మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. ఈ స్కాలర్షిప్ లేకపోతే, ఈ మెస్ ఛార్జెస్ లేకపోతే, ఈ వసతే లేకపోతే ఈ వర్గాలు ఎలా చదువుకుంటాయి? ఈ రోజు మనం అంబేద్కర్ని గుర్తు చేసుకున్నాం. అంబేద్కర్ని ఈ రోజు మనం గుర్తు చేసుకునే స్థాయి ఆయన తెచ్చుకోగలిగాడంటే ఎలా తెచ్చుకోగలిగాడు? అతను ఒక పేద కుటుంబంలో జన్మించి చదువుకోవడానికి అవకాశం లేకపోతే, తండ్రి సంపాదన చాలకపోతే, చదువుకునే వసతి కోల్పోతే ఒక మహానుభావుడు సాయాజీరావు గైక్వాడ్ అనేటువంటి వ్యక్తి బరోడా మహారాజుగా ఉండి అతను ఆ రోజు నెలకి 25 రూపాయలు స్కాలర్షిప్ శాంక్షన్ చేశాడు. ఆ 25 రూపాయలు స్కాలర్షిప్ తీసుకుని అమెరికా వెళ్లి కొలంబియాలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో, జర్మనీలో ఇలా అనేక దేశాల్లో చదువుకుని తిరిగి వచ్చాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని వడపోసి ఈ రోజు మనకు ఒక రాజ్యాంగంగా రాసి ఇచ్చాడు. అందుకు మనం వారిని గుర్తు చేసుకుంటున్నాం. అదే గైక్వాడ్ అనే రాజు ఈ స్కాలర్షిప్ ఇవ్వకపోతే అంబేద్కర్ అనే వ్యక్తి చదువుకునే అవకాశం వచ్చేది కాదు. అతను చదువుకునే అవకాశమే రాకపోతే ఈ రాజ్యాంగం రాసే పరిస్థితే వచ్చేది కాదు. ఈ రాజ్యాంగమే లేకపోతే ఇన్ని తరాలుగా 1950 నుంచి లక్షల మంది, కోట్ల మంది వెనుకబడిన వర్గాల్లో చదువు అనేటువంటిది దొరికేదే కాదు. ఈ చారిత్రాత్మకమైనటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు ప్రజలకు అండదండగా ఉండి వారి యొక్క అవకాశాల కోసం, వారు మెరుగుపడటం కోసం, వారికి చేయూతనివ్వడం కోసం, ఉపాధినివ్వడానికి, ఉద్యోగాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాల్సిన ప్రభుత్వాలు అలాంటి పనులు చేయకుండా కేవలం వారికి డబ్బు ఏ రూపంలో వస్తుంది, ప్రభుత్వ ధనం ఖర్చు పెడితే తిరిగి లంచం రూపంలో ఎలా వస్తుంది, అలా లంచం రూపంలో వచ్చే అంశాల మీదే శ్రద్ధ పెట్టి కాంట్రాక్ట్ వర్కులు ఇద్దామా, లేకపోతే ప్రాజెక్టుల్లో డబ్బులు తీసుకుందామా, రాజధానిలో డబ్బులు తీసుకుందామా అనే ఆలోచనతో ఉన్న డబ్బంతా, బడ్జెట్ అంతా వాటికి వినియోగిస్తున్నారు తప్ప ఇలా బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించి 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో ఖర్చు పెడతామని బీసీ డిక్లరేషన్ ఇచ్చి ఇప్పటికి 3 బడ్జెట్లు వచ్చినాయి. సంవత్సరానికి 30,000 చొప్పున 90,000 కోట్లు బీసీలకు కేటాయించి ఉండాలి. అలా ఉంటే ఈ రోజు ఈ నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. వారు ఇచ్చిన మాట, వారు మేనిఫెస్టోలో పెట్టిన మాట, వారు బీసీ డిక్లరేషన్ చెప్పిన మాట
ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా పూర్తిగా ఫెయిల్ అయ్యి విఫలమయ్యి ఈ రోజు విద్యార్థుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి తెచ్చారంటే ఏ పార్టీ అయినా, అది తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా, వీరెవరికి ఈ వెనుకబడిన వర్గాల మీద, వారి బాగు మీద, వారు బాగుపడతారనేటువంటి దాని మీద శ్రద్ధ లేదు. వారికి రావాల్సిన ముడుపుల మీద, కాంట్రాక్టుల మీద, క్విడ్ ప్రోకో మీదే శ్రద్ధ ఉందనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలే నెరవేర్చలేదని అంటే ఇక కొత్తగా ఏం చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి పరిస్థితిలో మీ అందరికీ కూడా మద్దతుగా ఉంటూ వెనుకబడిన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు, ఓసీలు అనేటువంటి పేదలకు, పేద విద్యార్థులకు రావాల్సినటువంటి రాయితీలను ఇవ్వాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు కల్పించి విద్యను ప్రబోధించాలి. మరీ ముఖ్యంగా హాస్టల్స్ ని తక్షణమే అన్ని విధాలుగా దాని యొక్క రూపురేఖలన్నీ మార్చి కావలసిన మౌలిక వసతులన్నీ కల్పించి విద్యార్థులకు అక్కడ ఉండాల్సినటువంటి మెస్ దగ్గర నుంచి టాయిలెట్స్ వరకు ప్రతి విషయం మీద ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని దానికి ఏమాత్రం వెనుకాడకుండా ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా కూడా చేయాలని చెప్పేసి ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘానికి మద్దతునిస్తూ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీరు చేపట్టినటువంటి ఒక మంచి కార్యక్రమం కాబట్టి పార్టీలకు అతీతంగా ఎవరైనా పేదలు బాగుపడితే అది మేము చేసిన మంచి పని అవుతుంది. అది ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా అధికారంలోకి వచ్చి చేయడమే కాదు, మనం చేసే ఒత్తిడి వల్ల, మనం చేసిన పని వల్ల ఒక పేద విద్యార్థినికి మేలు జరిగితే అది చాలు అని ఆలోచించి మన నాగేశ్వర్ గాని, విజయ్ గాని తలబెట్టిన ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. బీసీ హాస్టల్స్ అలాగే వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని కూడా ఖచ్చితంగా కావాల్సినటువంటి రిపేర్స్ చేయాలి, మెస్ ఛార్జీలు పెంచాలి, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాలి. అత్యంత ప్రాధాన్యతతో ఈ విద్యార్థుల యొక్క చదువుకు సంబంధించి వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి బడ్జెట్ నిధులు కేటాయించాలి. సబ్ ప్లాన్ లో ఇచ్చినటువంటి, చట్టంలో ఇచ్చినటువంటి నియమాలకు అనుసరించి వారికి నిధులు ఇవ్వాలి. అలాగే బీసీలకు మీరు ఇచ్చిన మాట ప్రకారం సబ్ ప్లాన్ అనే చట్టం తేవాలి, రక్షణ చట్టం తేవాలని మరొకసారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీరు ఇచ్చిన అవకాశాలకి ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉండి మీతో పాటు కలిసి అడుగు వేస్తామని చెప్పేసి మరొకసారి తీసుకుంటాం. ఎందరో మహనీయుల సిద్ధాంతాలు, యోధుల ఆశయాల సమ్మేళనం. దళాధిపతి విజయ్ కుమార్. విజయ్ కాజ్. పేదల చేత, పేదల యొక్క, పేదల కోసం సుస్థిర ప్రభుత్వ ఏర్పాటే అధిక జన మహాసంకల్పం.